ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామం. మేము 7 ఏళ్ల క్రితము మా ఊరి పటేళ్ళ దగ్గర పొలం కొనుక్కున్నాం. మా పొలాలు దూరం ఉన్నాయి, ఊరికి చాలా దూరం ఉన్నాయి, 4 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అయితే ఇంత దూరం రాలేము, ఇప్పుడు వచ్చిన కూడా అంత దూరం పోరు, మా అయ్య అమ్మ చేత కూడా కాకుండా అయింది. ఊరి దగ్గర పొలాలు అమ్ముతాం మేము అని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ పొలాలు అమ్ముకొని మళ్ళీ అంత పొలం ఊళ్ళో కొనుక్కున్నాం. దగ్గర ఉన్న పొలాలు కొనుక్కున్నారా? కొనుక్కున్నాం, 7 ఏళ్ల కింద కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత అక్కడ మేము కొన్న వాళ్ళు ఎన్ఆర్ఐ అన్నట్టు, అమెరికాలో ఉండే. అయితే సార్ వాళ్ళు వచ్చి మాకు పొలం పట్ట చేసేసరికి 2-3 ఏళ్ళు అయింది. తర్వాత వచ్చి చేసిర్రు మంచిగానే ఉన్నాం, మంచిగానే మా పొలం మేము చేసుకుంటున్నాం. మాకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, మా పొలం రిజిస్ట్రేషన్ అయింది, మాకు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మాకు అమ్మిన పొలం ఆయన అన్న ఇప్పుడు మాకు మాది మా అయ్యే సంపాదించింది, కబ్జా మాది, మీకు ఇంట్లోకి రావద్దని ఇంకా మమ్మల్ని బెదిరించి ఎలగొట్టి చేయాలని ఇంకా వాళ్ళు చూస్తున్నారు. మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ పేరు మీద ఉన్నాయి కదా? మా పేరు మీద ఉన్నాయి సార్, మాకు అన్నీ ఉన్నాయి, మాకు డబ్బులు పడుతున్నాయి. మా బీదర్ అయితే ఎకరా, 2 ఎకరాలు, 1.5 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా కొనుక్కున్నాం. 8 కుటుంబాలు ఉన్నది. నారాయణ మా నాయన అందరు ఉన్నాయి ఇందులో. మా నాయన దొనాదుల నారాయణ. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మొన్న మేము అందులోకి పోయి జొన్నలు వేసినాం, సాగు చేసినాం. ఆ జొన్న చేను మాకు తెలియకుండా 10 మంది రౌడీలను తీసుకొచ్చి, ట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ చేలో తోలుతుంటే మా అన్న మా వదిన ఇద్దరే ఉన్నారు అక్కడ. ఇంకా ఉంటే మా వదిన ఇట్లా అడ్డం పోతే మా వదిన పైకే తోలిచ్చారు ట్రాక్టర్ని. ఇంకా మరి ఎమ్మటే ఆ కాంగ్రెస్ పార్టీ సింగన్ విండో డైరెక్టర్ వచ్చి ఏంది మీ అరాచకాలు ఇవని ఆయన ఇట్లా వస్తే నువ్వేందని ఆయన గల్ల కూడా పట్టి చుంపడం జరిగింది. ఇంకా మా అన్న అడ్డం పోతే మా అన్నని కూడా కొట్టడం జరిగింది. ల్యాండ్ అమ్మినాక డాక్యుమెంట్స్ మీ పేరు మీద అయినాక మళ్ళీ ఎందుకంటే అన్నీ ఉన్నాయి సార్, మాకు అన్నీ ఉన్నాయి. మా పొలంలోకి మమ్మల్ని ఓనిస్తలేరు, ఇప్పుడు పంట చేవాకం చేస్తుర్రు. మా పంట ఇప్పుడు మంచి ఇంత లోతైంది. అది అధికారులకు ఇట్లా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 3 సార్లు కంప్లైంట్ తీసుకొని పోతే సిఐ ఏమంటుండో, మేము మిమ్మల్ని పట్టించుకోము, వాళ్ళదే కబ్జా, మీరు ఎవరికైనా చెప్పుకోపోండి, ఏమైనా చేసుకోపోండి. మాడుగుల మండలం విష్ణువర్ధన్ రెడ్డి ఆయన పేరు. ఇంకా సిఐ అసలు వాళ్ళదేం పట్టించుకుంటారు, మాది పట్టించుకోకుండా మా పైన కేసులు పెడుతుండే ఆయన. మేము కేసు తీసుకుపోయి 10 మంది రౌడీలు వచ్చిర్రు. ఈ కేసు తీసుకోండి సార్, మేము చచ్చిపోయేటోళ్ళం ఈరోజు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. తీసుకుపోయి అందులో పెట్టినా కానీ సాగు పోండి, సచ్చినాక వచ్చి పంచనామా రాసుకుంటా, మీరు అప్పటిదాకా ఇక్కడికి రాకండి, మీకేం న్యాయం జరగదు ఇక్కడ. సాఫ్ చెప్తుంది సార్. ఆ సార్ అస్సలు పట్టించుకుంటలేడు. సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, మాడుగుల సిఐ, అస్సలు పట్టించుకుంటలేడు. పోయి నిరాహార దీక్ష తీసి కాళ్ళ మీద పడ్డాం, ఇట్లా దూరం చేసి వెళ్ళిపోతున్నాడు ఆ సార్. మాకు అక్కడ న్యాయం జరుగుతలేదని ఇక్కడ వచ్చినాం సార్. మేము లోపలికి వెళ్ళినాము, ఇచ్చినాం కంప్లీట్ అవి ఇచ్చినాం సార్. అక్కడ మంత్రి గారు తీసుకుని న్యాయం చేస్తామని అన్నారు సార్. ఇంకేం చేస్తారో మాకు తెలియదు. మేమైతే ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్ళారు మా వాళ్ళు. వెళ్తే ఆ సారు ఎమ్మెల్యే సార్కి చెప్తే ఎమ్మెల్యే సార్ ఉండి ఇది పద్ధతి కాదు, నువ్వు ఇట్లా వేయొద్దు అంటే ఆ సార్ది కూడా ఈయనకుంటే నీ కర్మని ఇష్టం ఏమని అన్నట్టు ఇక ఆ సార్ కూడా ఇసుకుంటుండే ఆయన మీద. ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు. ఇక్కడ మేము మా వదిన ఆమె ఇట్లా మాట్లాడుతున్నాం. ఇక చెప్తున్నాం సార్, మాడుగుల మండలం ఎట్లా ఉండదు, దొన్న చేను వేసుకున్నాము, వేసుకుంటే చెడగొడుతున్నారు, అందులోకి రానిస్తలేరు. మేము మా పిల్లలు చిన్న వాళ్ళు, మేము చేతగానే వాళ్ళము, ఇంకా గట్ల చిలకలకు పోతే మమ్మల్ని రావద్దంటే ఆయన ముసలాయనే, మేము ఏం పోయి చేస్తాను నేను పని, చిలకలకు పోతే మమ్మల్ని రావద్దానికి ఏదో మాట్లాడితే మేము ఎక్కడ కొత్త పోలీసు వాళ్ళకి ఎదుగుతున్నది. ఇక ఏం చేయాలి, మా చేతగానే వాళ్ళం, మేము ఏం చేస్తాము, చిలకల కోనికి రానిస్తలేదు. చేతగాని వాళ్ళం అయితే మాకు బండి లేదు, ఏం లేదు, ఉతానే నడిచిపోతాం వస్తాం, దగ్గర ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి చూడు సారు. ఇవన్నీ ఏవి చూసినా అన్నీ అందులో తెలుస్తుంది సారు. మేము బతకలేని వాళ్ళం సారు, మేము భోగలేని వాళ్ళం అన్నట్టు, మేము కష్టం చేసుకొని బతకటోళ్ళం, కూలి చేసుకొని బతకటోళ్ళం. మాకేంది లేదు, పానగండ ఉండదు మాకు అస్సలు. అయింది ఎప్పుడు దానికి వచ్చి ఏం చేస్తుందో మాకు ఈ పానగండ ఒక్కటే ఉండదు సార్. లక్ష్మారెడ్డి వల్ల ప్రాణగండ. ఈ మాకు పొలం అమ్మిన ఆయన అన్న, ఆయన 10 మంది రౌడీల ఊళ్ళోనే ఉంటాడు. అమెరికాలో ఏం లేడు సార్. అమ్మిన ఆయన ఇక్కడనే ఉండు, ఆయన ఇక్కడనే ఉండు. వాళ్ళ నుండి సార్ 10 మంది రౌడీలా తీసుకొచ్చి మమ్మల్ని కత్తులు కటాలతోటి మమ్మల్ని వెంటాడిన పరిస్థితులు ఉన్నాయి సార్. అక్కడ
ఇవన్నీ తీసుకొని సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఆయన అసలు పట్టించుకుంటలేడు. సాగు పోరి సచ్చినాక వచ్చి కేసు రాస్తానని చెప్తుండు వాళ్ళు. సిఐ విష్ణువర్ధన్ రెడ్డి సిఐ అంటుండ అట్లా. పట్టించుకుంటలేరు, అస్సలు పట్టించుకుంటలేరు. మాకేం చేయాలో తోస్తలేదు. మేము బీదోళ్ళం సార్, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, లంచాలు మా నుంచి కాదు సార్, మేము ఇట్లా తిరిగే వరకే సరిపోతుంది.